హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో గారెలండి. హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. చిన్న పిల్లలకు, ఎదిగే పిల్లలకు ఇలా చేసి పెడితే బలంగా తయారవుతారు. మన షుగర్ పేషెంట్లైనా, బీపీ పేషెంట్లైనా ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా అంత బాగుంటాయండి. మనకి హెల్త్ పరంగా వస్తాం. రాగి పిండి చాలా మంచిది కాబట్టి ఇలా ఓసారి చేసుకోండి. సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయి, కరకరలాడుతూ. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. మనకు హెల్త్ పరంగా చాలా మంచివి కాబట్టి ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి. ఇలా ఏమేమి వేసిందన్నది వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. అట్లా పప్పులు కొన్ని ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా సూపర్గా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో ఒక 2-3 పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, 2 గడ్డలు తీసుకున్న నేను, ఒక స్పూన్ దాకా జీలకర్ర, ఒక ఉల్లిగడ్డ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మనం దాన్ని కొంచెం కచ్చపచ్చ పట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు పక్కకు ఉంచుకోవాలి రెడీగా. ఇప్పుడు మనం ఒక 3 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండిని కొంచెం జల్లెడ చేసుకుందాం. ఏమన్నా కొంచెం రవ్వ రవ్వ ఉంటే వచ్చేస్తుంది కదా, అందు గురించి జల్లెడ చేసుకోండి కంపల్సరీ. పిండి అన్నది మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం జల్లెడ చేసుకుంటే అట్లా కొంచెం ఏమన్నా దొడ్డుగా ఉంటే వచ్చేస్తుంది చూడండి. అట్లా దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టి మనం మళ్ళీ అదే జల్లెట్లకు 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. మనకు 3 కప్పుల రాగి పిండి కదా, 1 కప్పు బియ్యపిండి అయితే మనకు క్రిస్పీగా చాలా బాగుంటాయండి. కంపల్సరీ 1 కప్పు వేసుకోండి. వేసుకొని బియ్యపిండిని చూద్దాం జల్లించుకోవాలి. ఇప్పుడు పిండి అంతా ఒకసారి పొడి పిండిని అంతా కలుపుకోండి. అట్లా మనకు రాగి పిండి, బియ్యం పిండి కలిసేటట్టు అట్లా కలుపుకోవాలి. చూడండి, పిండి అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం అందులోకి కొన్ని నువ్వులు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి నువ్వులు. కొంచెం కరివేపాకు, కొత్తిమీరాకు చిన్నగా కట్ చేసి వేసుకోండి. అట్లనే ఒక 1/2 కప్పు పల్లీలు సుతం పొట్టు వేపుకొని అట్లా వక్కలుగా చేసి వేసుకోవాలి. అట్లనే 1 స్పూను ధనియా పొడి, కొంచెం ఒక 1/2 స్పూన్ దాకా ఇంగు వేసుకోండి. ఇంగువతోటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూను ఓమసుత వేసుకొని కొంచెం నలిపేసుకోండి. ఇప్పుడు మనం పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక శనగపప్పుని ఒక అరగంట కానీ గంట కానీ దాన్ని వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పు సుతం వేసుకోవాలి. వేసుకున్నాక కారం వచ్చేసి 1 స్పూన్నర కారం వేసుకోండి చిన్న స్పూన్ తోటి. అట్లనే 1 స్పూన్నర సాల్ట్స్ వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా మనం కలుపుకోవాలి. దాన్ని పిండి ఉన్న పప్పులు కలిసేటట్టు ఒకసారి పొడి పిండి అంతా బాగా కలుపుకోండి. అట్లా మనం వేసిన పిండి పప్పులు అన్నీ కలిసేటట్టు ఒకసారి పొడి పిండి కలుపుకుంటే మనకు మంచిగా కలుపుతుంది. అందు గురించి ఒకసారి అంతా పొడి పిండి అంతా కలుపుకోవాలి కొంచెం రప్పు చేస్తూ. హెల్దీగా తినాలనుకుంటే ఇలా చేసుకోండి. బరువు తగ్గే వాళ్ళ అనుకునే వాళ్ళైనా, లేకపోతే షుగర్ పేషెంట్లైనా, చిన్నపిల్లలు మనం ఎదిగే పిల్లలకు ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి ఎముకలు అన్నవి బలంగా తయారవుతాయి, చురుగ్గా తయారవుతారు పిల్లలు. రాగిపిండి ఎంతో మంచిది, అందరికీ తెలిసిందే. కానీ ఆడాలనంటే రాగిపిండిని వాడాలంటే వాడకంలో ఎక్కువ చేయరు. ఇలాంటప్పుడన్నా కొంచెం చేసి పెడితే పిల్లలు తింటారు. ఇప్పుడు కొన్ని మనం వేడి వాటర్ను ముందుగా వేడి చేసి ఉంచుకోవాలి. కొన్ని వేడి వాటర్ వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి. మనం వేడి వాటర్ తోటి కలిపితేనే పిండి అన్నది సాఫ్ట్గా ఉంటుంది. కంపల్సరీ వేడి వాటర్ వేసే కలుపుకోండి. మనకు ఫస్ట్ చేయి కాలుతుంది కాబట్టి స్పూన్ బట్టి కలుపుకున్నాక కొంచెం చల్లారినాక మనం చేయి బట్టి కలుపుకోవాలి. చూడండి, స్పూన్ బట్టి ముందుగా కొంచెం చల్లారేదాకా స్పూన్ బట్టి కలుపుకొని ఇప్పుడు మనం తాకగలిగేంత ఉన్నప్పుడు మనం చేత కలుపుకోవాలి. చూడండి, చేతస్తాం బాగా కలుపుకోవాలి. మనం బాగా నొక్కుతూ దీన్ని పిండిని కలుపుకుంటేనే అంత మెత్తగా అవుతుంది. మనం రాగి పిండి కదా, మనం అంత ఒకేసారి కలుపుకోకూడదు. కొంచెం తీసి పక్కకు పెట్టుకోండి.
దాని మీద మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు కడమ పిండిని మనం కలుపుకోవాలి. నాకు ఇక్కడ పిండి వచ్చేసి ఇది కేజీ పిండి అవుతుందండి. కేజీ పిండికి నేను వేసినట్టు వేసుకోండి కొలతలు. కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఉప్పు కారం అన్నీ. మీరు కావాలంటే ఇంట్లో ఉల్లికాడలు వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి అంతా మనం కొన్ని వాటర్ వేసి దాన్ని మెత్తగా కలుపుకోవాలి. చాలా మనం చపాతీ పిండి కంటే ఇట్లా నొక్కుతూ బాగా దాన్ని కలుపుకుంటేనే అది సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి అట్లా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పిండిని దానికి మూత పెట్టేసి దాన్ని పక్కకు పెట్టుకోండి. ఇది ఒడిసినాక ఈ పిండి ఒడిసినాక దాన్ని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మనకి ఇప్పుడు నేను చేసిన అంత ముద్ద చేసుకుంటే మనకు మీడియం వస్తుందండి గారెప్ప అన్నది. ఇంకా చిన్నగా చేసుకుంటే చిన్నగా వస్తుంది, పెద్దగా వస్తే చేసుకోవద్దు. ఈ ముద్ద సైజు చేసుకుంటే మనకు అప్పాలన్నీ ఈవెన్గా మీడియం సైజులో వస్తాయి. చూడండి అంత తీసుకొని అన్ని బాల్స్ అన్నీ కొన్ని చేసుకోండి. ఆరిపోతే మళ్ళీ అప్ప అనేది పగులుతుంది, రాదు. ఇప్పుడు ఒక ప్లేట్ వీన ఒక క్లాత్ వేసుకొని దాన్ని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు మనకు పాంతింగ్ కవర్ ఉంటుంది కదా, నేనైతే చపాతీ కానీ జొన్న రొట్టెకి కానీ నేను ఇట్లా కవర్ కట్ చేసుకుని ఉంచుకుంటా. ఇప్పుడు నేను దాని మీద కొంచెం ఆయిల్ రాసుకొని కవర్ మీద చేతనే ఒత్తుకుంటున్నా. మీకు చేత గిట్లా ఒత్తడం రాకపోతే మనకు పూరీలు చేసే మిషన్ ఉంటుంది కదా, దాని మీద చేసుకోవచ్చు. చేత చేయొచ్చిన వాళ్ళు అయితే చేత చేసుకోండి. మనకు పప్పులు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం పగిలినట్టు అయినా పర్లేదు, మంచిగా నీట్గా అనుకుంటా దాన్ని అప్పంతా పత్తులొత్తుకొని కొంచెం మధ్యలో హోల్ చేసుకొని దాన్ని మనం ఇంతకుముందు ఒక ప్లేట్ మీద క్లాత్ వేసి ఉంచుకున్నాం కదా, దాని మీద ఒక కాయకు సరిపోను ఒత్తి రెడీగా ఉంచుకోవాలి. ఒక 4 ఒత్తుకొని దాని మీద ప్లేట్ మీద వేసుకొని దాన్ని రెడీగా ఉంచుకున్నాం అనుకో, అవి గాలేలోపు మనం ఇంకో ఆయికి చేసుకోవాలి. మళ్ళీ 4 చేసుకున్నాం అనుకో, మళ్ళీ అవి ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ఇంకో 4 చేసుకోవాలి. అట్లా చేసుకుంటే సరిపోయిద్ది. చూడండి నేనైతే ఒక 4 ఫస్ట్ చేసి ఉంచుకుంటున్నా. మనం వీటిపైకి ఆయిల్ పెట్టేసుకొని మనకు ఆయిల్ కాగి ఇవి ఫ్రై అయ్యేలోపు ఇంకో 4 చేసుకుంటే అట్లా చేసుకోవచ్చు. ఎంత పిండి అయినా ఎస్ట్ లేకుండా చేసుకోవచ్చు. చూడండి అట్లా చేసుకున్నాక మధ్యలో కొంచెం హోల్ పెట్టుకుంటే మనకు అప్ప అన్నది ఈవెన్గా ఫ్రై అవుతుంది, కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అట్లా చేసి మనం అక్కడ క్లాత్ విని వేసుకుంటే కొంచెం అప్పసి తారుతుంది, మనకు ఫ్రై అవుడుతో చక్కగా ఫ్రై అవుతుంది. చూడండి అన్నీ అయ్యే విధంగా మనం చేసుకొని అట్లా ప్లేట్లోకి తీసుకుంటే మనకు ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కాగిందా లేదా అన్నది కొంచెం చిన్న పిండి ముద్దని చూస్తే చూడండి మనకు ఆయిల్ అన్నది చక్కగా కాగింది. ఇప్పుడు మనం గారెప్పాలు అందులో వేసుకుందాం. మా సైడ్ అయితే ఇవి గారెప్పాలు అంటామండి, కొందరు చెక్కలు అంటారు, అవి మాకు తెలియదు. అంటే మేము వీటిని గారెలే అంటాము. ఇలా పప్పు ఎత్తన్నాం కాబట్టి ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే వీటిని అద్దాల గారెలు అందాం. అంటే అద్దాల్లాగా పప్పులు మెరుతూ కనబడతాయి కదా, అట్లా ఒక్క సైడ్ అట్లా అంటారు, కొందరు చెక్కలు అంటారు, మా సైడ్ అయితే గారెలు అంటాము. వీటిని రాగిపిండి కాబట్టి కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా మనకు కాలుడు అన్నది తెలియదు కదా, మనకు ఆయిల్లో వేసినప్పుడు అది కాలితే బుడగలు అన్నది తగ్గుతుంది. బుడగలు అన్నది లేకుండా అయినాక మనం అప్ప అన్నది తీసుకోవాలి. చూడండి రెండవ వాయిస్ వేసుకుందాం. స్టవ్ను కొంచెం లోనే ఉంచుకోండి, అంటే మీడియం ఉంచుకోండి. మరి హైలో పెడితే తొందరగా కలర్ వస్తాయి కానీ లోపటిదాకా చక్కగా ఫ్రై కావు, ఎందుకంటే రాగిపిండి కదా కాబట్టి. కొంచెం మీడియంలో ఉంచుకొని ఒక 5-6 నిమిషాలు మనం దీన్ని వేపుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. అన్నీ అయ్యే విధంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి. రాగిపిండితోటి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. చేసుకుని రాగిపిండితో మురుకులండి చాలా టేస్టీగా, మనకు ఆరోగ్యానికి చాలా మంచివి ఇవి. ఇలా ఒకసారి చేసి చూడండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మనకు హెల్త్ పరంగా ఇస్తాం, రాగిపిండి మంచిది కదా, మనం ఊరికే బియ్య పిండితోటే చేస్తాం కదా. ఇలా రాగిపిండితో ఒకసారి చేసి చూడండి, సూపర్గా ఉంటాయండి. కరకరలాడుతూ చూడండి, మనకు అది బొంగిడిసి సూపర్గా ఉంటుంది, క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్ట్ సుతో సూపర్ ఉంటాయి. ఇంట్లో ఏమేమి వేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూసేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మనం ఇట్లా సన్న పీసుతో చేసుకోవచ్చు, మనం అట్లా దొడ్డి కాకుండా ఇట్లా కారపూస టైప్స్తాం మనం
ఇలా సుత్ చేసుకోవచ్చు. ఇలా సుతం క్రిస్పీగా చాలా బాగుంటాయి. టేస్ట్ సుతం సూపర్ ఉంటాయండి. ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి. మనకి ఇవి టేస్టే కాదు, నెల రోజుల దాకా నిలువ ఉంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే హ్యాపీగా తినేయచ్చు నెల రోజుల దాకా. అంత బాగుంటాయి. కొంచెం చల్లారినాక మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడు కావాలి తప్పుడు తినేయచ్చు. అంత బాగుంటాయి. ఈ పండుగకు ఒకసారి ఇలా చేసి చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది. వెంటనే చూసేయచ్చండి. నచ్చిందంటే చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా చాలా బాగుంటుంది. బియ్య పిండితోటే కాకుండా రాగి పిండితో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి అయితే కంపల్సరీ మీరు టేస్ట్ చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి. మనం ఫస్ట్ స్టవ్ అంటు పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు సగ్గుబియ్యాన్ని వీటిని కొంచెం వేంపుకోవాలి. అంటే మనకు సగ్గుబియ్యం వేగి కొంచెం చిన్న సైజులో అవుతాయి. పెద్దగా ఉన్నాయి కదా, అవి కొంచెం చిన్న సైజులో అవుతాయి. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అంతే. వీటిని మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు వేంపుకోవాలి. అప్పుడే కొంచెం సగ్గుబియ్యం అనేది క్రిస్పీగా అయ్యి మనకు పొడి అన్నది మంచిగా అవుతుంది. ఇప్పుడు వీటిని వేంపుకుందాం. చూడండి, ఒక 2 నిమిషాలు వేపుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేంపుకోవాలి. మనకు అవి వేగిన ఎట్లా తెలుతాయంటే కొంచెం సైజు చిన్నగా అవుతుంది సగ్గుబియ్యం. ఇప్పుడు దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు మినపగుండ్లు వేసుకోండి. మీరు ఇది పెసరపప్పుతోటైనా చేసుకోవచ్చు, పుట్నాల పప్పుతోటైనా చేసుకోవచ్చు. పుట్నాల పప్పు అయిందంటే 1 కప్పు మిక్సీ పట్టుకోండి. పెసరపప్పు అయితే సేమ్ 1/2 కప్పు తీసుకోండి. మినపప్పుతోటి ఇంకా మరింత టేస్టీగా హెల్తీగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి నేను మినపప్పుతోటి చూపిస్తున్నా. ఇప్పుడు మినపప్పు మంచిగా వేంపుకొని దోరగా అట్లా కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అవి చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగాల సగ్గుబియ్యం వేసుకొని అవి మెత్తగా పౌడర్ లాగా పట్టుకోండి. మనం మెత్తగా పట్టుకున్నా కానీ కొంచెం జల్లెడ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా పిండిని జల్లెడ చేసుకోండి. కొంచెం రవ్వ రవ్వ వెళ్తుంది. ఇలా ఓసారి చేసి చూడండి. సగ్గుబియ్యం కాంబినేషన్లో సూపర్ ఉంటాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం రవ్వ రవ్వ వెళ్ళిందిగా, దాన్ని మళ్ళీ జాడీలో మిక్సీ జాడీలో వేసుకొని ఇప్పుడు మినపప్పు వేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి. చూడండి, అట్లా మెత్తగా పట్టుకోండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని జల్లించుకున్నాం కదా, అదే పిండిలోకి దీనిసు వేసుకోవాలి. దీనిస్తాం జల్లించుకోవాలి. మెత్తగా జల్లించుకోండి. రవ్వ ఉంటే పక్కకు పెట్టేసేయండి. చూడండి, అంత రవ్వ వెళ్ళింది. దాన్ని పక్కకు పెట్టేసేయి. ఇప్పుడు మనం అదంతా పిండి అంతా ఒకసారి అట్లా కలుపుకోవాలి. మనకు మినపప్పును సగ్గుబియ్యంది పిండి కలిసేటట్టు. ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 కప్పుల రాగి పిండి తీసుకుంటున్నా మెజరింగ్ కప్పుతోటి. అది 250 ml కప్ అండి. 2.5 కప్పుల రాగి పిండికి ఒక 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. మనం బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. అందు గురించి బియ్యం పిండి కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు అవి వేసుకున్నాక అంత ఒకసారి పిండి అంతా కలుపుకోవాలి అట్లా కలిసేటట్టు. ఇప్పుడు మనం ఈ పిండిలోనే ఒక 2 స్పూన్ల దాకా నువ్వులు తీసుకోండి. మీకు ఇష్టమైతే ఇంక కొన్ని ఎక్కువనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ దాకా ఓమస్తాం. కొంచెం అరిచేతులు వేసుకొని ఓమసు తీసుకున్నాక 1/2 స్పూను ఇంగు వేసుకోండి. 1 స్పూన్నర సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్నర కారం వేసుకోవాలి. మనకి ఇవి కరెక్ట్ కొలత అండి నేను తీసుకున్న పిండికి. ఇంగువతోటి మనకైతే మరింత టేస్టీగా చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇంగువ వేసుకోండి. మనకు అసలు ఫేవర్ ఇచ్చేదే ఇంగువ. ఈ మురుకులకు చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి వేసి చూడండి. ఇప్పుడు పిండి అంతా మనం కలుపుకోవాలి. అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆయిల్ ఒక 2 స్పూన్లన్నా 3 అన్నా మనం వేడి చేసి వేసుకోవాలి. మీరు ఇక్కడ బటర్ కానీ నెయ్యి కానీ అదైనా వేసుకోవచ్చు. నేను ఆయిల్ తోటి చూపిస్తున్నా. ఇప్పుడు వేడివేడి ఆయిల్ వేసుకున్నాక దాన్ని ఒకసారి మనం పిండి అంతా అట్లా కలుపుకోవాలి. పిండిని కొంచెం రప్పు చేతి మనం కలుపుకుంటే మనకు పిండి అంతా ఆయిల్ అంతా పడుతుంది. చూడండి, అట్లా కలుపుకోవాలి. మనం కలుపుకున్నాక అది ముద్ద చేస్తే అట్లా ముద్ద రావాలి. అప్పుడే మనం వేసుకున్న నూనె కరెక్ట్ సరిపోయినట్టు. ఇప్పుడు పిండి అంతా కలుపుకున్నాక కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి. కొంచెం నొక్కుతూ పీసుకోండి. ఎందుకంటే మనకు రాగి పిండి కాబట్టి మనం ఎన్ని నీళ్ళు వేసినా పీల్చేసుకుంటుంది. కొన్ని వేసుకుంటా దాన్ని బాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అంటే బాగా నొక్కుతూ మనకు సాఫ్ట్గా అయ్యేదాకా పిండి అన్నది కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం ఎక్కువనే పడతాయి. చూసి కొన్ని వేసుకుంటా కలుపుకోవాలి. మనకు రాగి పిండి కాబట్టి కొంచెం నీళ్ళు అన్నది ఎక్కువనే
పీల్చుకుంటుంది. మనం మామూలుగా చేసే బియ్యపిండితోటి చేసే మురుకుల కంటే దీనికి కొంచెం రాగి పిండితోటి కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంచుకోండి. అప్పుడే మనకు చాలా బాగా వస్తాయి. నేను ఒకేసారి రాలేదు కాబట్టి నాకు 2 సార్లు అట్లా వేసుకున్నా. ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని దాన్ని మెత్తగా దాన్ని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా మనం దాన్ని కలుపుకుంటే చాలా మెత్తగా అవుతుంది. వాటర్ అన్నవి చూసుకుంటా వేసుకోండి కొన్ని కొన్ని. కొంచెం నొక్కినట్టు మనం దాన్ని కలుపుకుంటే సాఫ్ట్గా అవుతుంది. చూడండి అంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు అది ఆరిపోకుండా దానికి మనం క్యాప్ పెట్టేసి దాన్ని ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవచ్చు. లేకపోతే వెంటనే చేసుకోవచ్చు. నేనైతే ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకున్నా. ఇప్పుడు మనకు కొంచెం వాటర్ అనేది పీల్చుకొని పిండి సాఫ్ట్గా అవుతుంది అన్నట్టుగా నేను ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకున్నా. ఇప్పుడు మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ వేసి దాన్ని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మురుకుల పావు తీసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను 3 రంధ్రాలు ఉన్న బిల్లు వేసుకున్నా. మీరు చిన్నదైన వేసుకొని అయినా, ఎక్కువ రంధ్రాలు ఉంటాయి కదా సన్నగా వచ్చేది, అది దాంతోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి పెట్టుకుంటా మనం దాంట్లోకి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం పావుని టైట్ చేసుకొని మనం జంతికలు అన్నది వేసుకోవచ్చు. ఇట్లా చూడండి ఒకటి వేసి చూపించుతా. నేను డ్రీపాయికి ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ కాగిందా లేదా అన్నది మనం చిన్న ముద్ద ఎత్తే తెలుస్తుంది. ఆయిల్ అన్నది మనకు కాగింది. ఇప్పుడు మనం అట్లా వేసుకోవాలి. మనకు పెద్దది జాలిది ఉంటుంది కదా, జాలిగంటే దాని మీద వేసుకోండి వేయరానోళ్ళు. లేకపోతే డైరెక్ట్ ఆయిల్ వస్తే వేసుకోవచ్చు. మనం ఇవి సన్నపి అయినా వేసుకోవచ్చు, ఇట్లా దొడ్డుగా అయినా చేసుకోవచ్చు అండి. ఎట్లా చేసుకున్నా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు అవి మనకు రాగిపిండి కాబట్టి మనకు ఎక్కువ కాల్చుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో మనకు ఇట్లా సౌండ్ రావాలి. అప్పుడే మనం అది బయటికి తీసుకోవాలి. కాలక ముందు తీస్తే కొంచెం గట్టిగా ఉంటాయి. మంచిగా కాల్చుకుంటే, మంచి ఎర్రగా కాల్చుకుంటే మనకు క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు మనం పిండి ప్రతిసారి మనం కారపూస పావులోకి పెట్టుకునేటప్పుడు కొంచెం వాటరు పదన పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం పావులో పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్లో వేసి చూపిస్తున్నా. ఆయిల్ వస్తే వేసుకోవచ్చు. ఇట్లా ఇంకా ఈజీగా దాని మీద వేయకుండా డైరెక్ట్ వేసుకోవచ్చు. చూడండి అన్నీ మనం అయ్యే విధంగా అన్నీ ఫ్రై చేసి తీసుకోవాలి. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.